ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి నేను క్షేమంగా ఉన్నానండి. మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానం విశ్వాసం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా అసాధ్యము అంటే ఇక్కడ అసాధ్యం అనే పదం చాలా బలమైనది అన్నమాట. అంటే మంచి పనులు, సేవలు, ప్రార్థనలు మాత్రమే సరిపోవు దేవునికి ఇష్టంగా ఉండడానికి. దేవునికి ఇష్టం అవ్వడానికి ఇంకొకటి కూడా ఉంది, అదే విశ్వాసము. విశ్వాసం అంటే ఏమిటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, కనిపించని వాటిని నమ్మటం. అంటే దేవుని చూస్తేనే నమ్ముతాను అనే మాటకి చూడకపోయినా నమ్ముతాను అనే మాట మన హృదయాలను ఇంకా బలపరుస్తుంది అన్నమాట. చాలా బలమైనది అదే విశ్వాసం. ఈ వాక్యం ద్వారా 2 ప్రధాన నమ్మకాలను చెప్తుంది. అదేంటి అంటే, 1 ఆయన ఉన్నాడనియు, 2 తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని. ఆయన ఉన్నాడేనంటే దేవుడు ఉన్నాడని నమ్మాలి. కేవలం ఒక శక్తి కాదు, జీవము గల దేవుడు ఉన్నాడని నమ్మాలి. రెండోది, దేవుడు కేవలం ఉన్నాడని నమ్మడం సరిపోదు, ఆయన ప్రతిస్పందించే దేవుడని నమ్మాలి. వెతుకు వారిని నిర్లక్ష్యం చేయడు. ప్రార్థన వృధా కాదు, కృషి వృధా కాదు. వెతుకుట అంటే సాధారణంగా అడగటం కాదు, హృదయపూర్వకంగా పట్టుదలతో సమర్పణతో అడగాలి. ఇర్మియా 29వ అధ్యాయం 13వ వచనం, పూర్ణ హృదయముతో నన్ను వెదికిన ఎడల మీరు నన్ను కనుగొందురు అని ఉంటుంది. అంటే దేవుణ్ణి ఎప్పుడూ కూడా నమ్మాలి, ఆయన్ని హృదయపూర్వకంగా నమ్మాలి. 2 విషయాలని దేవుడు చూస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు వెతుకుతున్నావా? కేవలం నమ్మకం సరిపోదు, కేవలం వెతకటం సరిపోదు, 2 కావాలన్నమాట. 2 నమ్మకం, వెతకటం. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల గురించి ఉంటుంది. ఏంటంటే విశ్వాస వీరులు ఎవరు? నోవాహు, అబ్రహాము, మోషే. సో వారందరూ కూడా దేవుని వాగ్దానాన్ని ముందుగా చూడలేదు ఎప్పుడు, కానీ నమ్మి నడిచారన్నమాట. అయితే దేవుడు ఉన్నాడని నమ్మేవారు చాలామంది, కానీ ఆయనను వెతికేవారు కొద్దిమంది అన్నమాట. వెతికే వారికి మాత్రమే ఆయన ప్రతిఫలం ఇస్తాడు. విశ్వాసంతో వెతికితే దేవుడు ఖచ్చితంగా దొరుకుతాడు. విశ్వాసం మూలంగా దేవుడికి ఇష్టంగా ఉండడం చాలా విలువైనది. దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన మా దేవ, పరలోకమందున్న మా తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. చక్కటి మాటల్ని, చక్కటి వాగ్దానం ద్వారా ప్రభువా ఈరోజు ప్రభువా నిన్ను స్తుతించుచు మహిమపరచుచు నీ సన్నిధానంలోకి వచ్చే భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. విశ్వాసము లేకుండా నీకు ఇష్టలు మగుట అసాధ్యమని నీ వాక్యం చెబుతుంది తండ్రి. ప్రభువా, మా జీవితాలలో నిజమైన విశ్వాసం కలగజేయండి. మేము చాలాసార్లు చూసిన దాన్ని నమ్ముతాం ప్రభువా, కానీ ఈరోజు నుండి కనిపించిన దానిని నమ్మే హృదయం మాకు దయచేయండి ప్రభువా. నీవు ఉన్నావని మాత్రమే కాదు, నిన్ను వెతికిన వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని మేము నమ్ముచున్నాము తండ్రి. మా ప్రార్థనలు వృధా కావని నమ్మే విశ్వాసాన్ని మాకు ఇవ్వండి. మా కన్నీళ్లు నీ దృష్టికి దూరం కావని మాకు బలపరచుము ప్రభువా. మా శ్రమను నువ్వు గుర్తించుచున్నావని మాకు గుర్తు చేయము తండ్రి. పూర్తి హృదయంతో నిన్ను వెతికే తపన మాలో కలగజేయండి తండ్రి. ప్రభువా, విశ్వాసం కాకుండా సంపూర్ణ సమర్పణతో నడిపించుము తండ్రి. హృదయ విశ్వాసం కాకుండా ప్రభువా, మమ్మల్ని విశ్వాసంగా, బలంగా, ఇంకా సంపూర్ణ హృదయంతో ఈ రోజు నుండి మేము నిన్ను మరింత దగ్గరగా వెతకడానికి సహాయం చేస్తారని, మా విశ్వాసాన్ని పెంచేలా మా హృదయాల్ని, ప్రార్థనా శక్తిని దయచేస్తారని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.